హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. ఈరోజు ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఒక టేబుల్లో డూప్లికేట్ రికార్డ్స్ అనేవి డిస్టింక్ట్ కీవర్డ్ యూజ్ చేయకుండా ఎలా ఎలిమినేట్ చేయాలో చూద్దామండి. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే మీకు మన ఛానల్ యొక్క అన్ని వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి. ఇక టాపిక్లోకి వద్దామండి. టాపిక్లోకి వచ్చాక మనకి ఒక టేబుల్ ఉంది మన దగ్గర ఎంప్లాయీ డేటాతో. ఆ టేబుల్ ఏంటో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఈ టేబుల్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. చూడండి, ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చూద్దాం. ఇందులో 14 రికార్డ్స్ ఉన్నాయండి. ఇదంతా ఎంప్లాయీ డేటా. ఇది ఒరాకిల్లోది ప్రీ డిఫైన్డ్ డేటా అండి. ఇది వాడు ఇచ్చింది ఇది. అయితే ఈ 14 రికార్డ్స్కి నేను మరొక 4 రికార్డ్స్ని ఇన్సెర్ట్ చేస్తానండి. ఇందులో ఉన్న డేటానే తీసుకొని కాపీ చేశాను. అది ఆల్రెడీ సింటాక్సెస్ రాసి ఉంచాను. వాటికి ఇన్సెర్ట్ స్టేట్మెంట్ సింటాక్సెస్ అండి. ఇన్సెర్ట్ ఇంటూ ఈఎంపీ వాల్యూస్ వాటి డేటా అండి. టేబుల్లో ఉన్న డేటాని ఇన్సెర్ట్ చేస్తున్నానండి ఒక్కొక్కటి. ఇలా ఇన్సెర్ట్ చేసిన తర్వాత కంపల్సరీ కమిట్ అనేది చేయాలండి. కమిట్ చేయకపోతే మనం ఈ విండో నుంచి నెక్స్ట్ విండోకి వెళ్ళేసరికి అది మీకు అందులో షో చేయదండి. ఫోర్త్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు కమిట్ చేయాలండి. కమిట్ ఇచ్చాను, ఎస్ కొడుతున్నాను. ఇప్పుడు ప్రీవియస్ విండోకి వెళ్తున్నాను. ప్రీవియస్ విండోలో మరొకసారి ఈ టేబుల్ని నేను ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసే ముందు చూడండి 14 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎన్ని రికార్డ్స్ వస్తాయో చూద్దామండి. 18 రికార్డ్స్ అనేవి వచ్చాయి. అయితే ఇందులో డూప్లికేట్స్ ఎక్కడ ఉన్నాయో మీరు ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను దీన్ని ఆర్డర్ బై చేస్తున్నాను. ఎంప్లాయీ నెంబర్ని బేస్ చేసుకొని ఆర్డర్ బై చేస్తానండి దీన్ని. ఇప్పుడు చూద్దాం. 18 రికార్డ్స్ చూడండి. స్మిత్ అనేవాడు 2 సార్లు ఉన్నాడు, అలెన్ అనేవాడు 2 సార్లు ఉన్నాడు, వార్డ్ కూడా 2 సార్లు వచ్చాడు. ఇలా సీరియల్ నెంబర్ 8 వరకు 2 టైమ్స్ ఉంటారు. ఎందుకంటే 4 రికార్డ్స్ నేను ఇన్సెర్ట్ చేశాను డూప్లికేట్స్వి. సో టోటల్ 18 రికార్డ్స్ అండి. ఈ 18 రికార్డ్స్ని ఎలా ఎలిమినేట్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ జనరల్ కీవర్డ్ అయిన డిస్టింక్ట్నే ఒకసారి వాడి చూస్తానండి ఎలా యూజ్ చేస్తామనేది. డిస్టింక్ట్ ఎంప్లాయీ నెంబర్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్. ఇప్పుడు దీన్ని ఆర్డర్ బై చేస్తాను. ఎంప్లాయీ నెంబర్ని బేస్ చేసుకొని ఆర్డర్ బై అనేది ఇస్తాను. ఫస్ట్ డిస్టింక్ట్ కీవర్డ్ని వాడదాం, చూద్దాం ఫస్ట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఒరిజినల్గా. ఇగోండి 14 రికార్డ్స్ అనేవి వచ్చాయి ఇక్కడ. ఇప్పుడు డిస్టింక్ట్ కాకుండా ఇంకొక కీవర్డ్ ఉంది, అది యూనిక్ కీవర్డ్ అండి. అది కూడా అందరికీ తెలిసిందే. దాన్ని కూడా ఒకసారి వాడి చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి, సెలెక్ట్ యూనిక్ ఎంప్లాయీ నెంబర్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ. దీన్ని కూడా ఆర్డర్ బై చేస్తాను ఎంప్లాయీ నెంబర్ని బేస్ చేసి. ఎంప్లాయీ నెంబర్ అండి. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు యూనిక్, డిస్టింక్ట్ ఈ రెండు కూడా అందరికీ తెలిసిన కీవర్డ్సేనండి. ఇవి కాకుండా ఇంకేమైనా సింటాక్సెస్ ఉన్నాయంటే ఉన్నాయండి. అవి కూడా చూద్దాం ఎలా చేయొచ్చు అనేది. చూడండి, యూనిక్ కీవర్డ్ అండి ఇది. డిస్టింక్ట్, యూనిక్ అండి. ఈ రెండు అందరికీ తెలిసినవండి. ఈ రెండు అందరూ చెప్పేస్తారు. మిగతా సింటాక్సెస్ ఎలా ఉంటాయి, డిస్టింక్ట్ డూప్లికేట్ని ఎలా ఎలిమినేట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ఇవి తీసేస్తాను, ఇవి వద్దు, ఇక్కడ కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇప్పుడు చూద్దామండి. సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ రో ఐడిని బేస్ చేసి నేను డూప్లికేట్స్ని ఎలిమినేట్ చేస్తానండి. ఫస్ట్ రో ఐడి ఫ్రమ్ ఎంప్లాయీ నెంబర్. గ్రూప్ బై చేయాలండి, అగ్రిగేట్ ఫంక్షన్ కదా మ్యాక్స్ అనేది. సో కంపల్సరీ గ్రూప్ బై అనేది రాయాలి. గ్రూప్ బై ఎంప్లాయీ నెంబర్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇవి రో ఐడీస్ అండి. టేబుల్లో ఉన్న అంటే డూప్లికేట్స్ని ఎలిమినేట్ చేయగా వచ్చిన 14 రికార్డ్స్ రో ఐడీస్ అండి ఇవి. ఈ రో ఐడీస్ని బేస్ చేసుకొని నేను మీకు సబ్ క్వరీ వాడి నేను ఆ డేటాని మీకు షో చేస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఇది సబ్ క్వరీ వాడి నేను మీకు షో చేస్తాను. అవి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ రో ఐడి ఇన్, అంటే ఈ కింద క్వరీలో ఉన్న రో ఐడీస్ తాలూకా డేటా అనేది అందులోకి వస్తుందండి. వేర్ రో ఐడి ఇన్ అంటే చూడండి, ఈ మొత్తం స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు డేటా వచ్చిందండి డేటా.
ఇందులో కనుక చూస్తే మీరు 14 రికార్డ్స్ ఉన్నాయి చూడండి. ఇదండి, అంటే మ్యాక్స్ ఆఫ్ రో ఐడియే కాదు, మిన్ ఆఫ్ రో ఐడి యూజ్ చేసి కూడా మనం డిస్టెంట్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. మిన్ ఆఫ్ రో ఐడి, సెలెక్ట్ మిన్ ఆఫ్ రో ఐడి ఫ్రమ్ ఈఎంపి. గ్రూప్ బై చేస్తాను, ఎందుకంటే మ్యాక్స్ మిన్ను అనేవి గ్రూప్ బై ఫంక్షన్స్ అండి. ఇవి అగ్రిగేట్ ఫంక్షన్స్. అవి అగ్రిగేట్ ఫంక్షన్ రాస్తే కంపల్సరీ గ్రూప్ బై రాయాలి, కానీ గ్రూప్ బై రాస్తే అగ్రిగేట్ రాయాలని రూల్ అయితే ఏం లేదండి. దీనికి మళ్ళీ సబ్ క్వరీ వాడతాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ రో ఐడి ఇన్ ఈ క్వరీని ఒక పేరెంథసిస్లో పెట్టి సెలెక్ట్ చేస్తాను. మొత్తం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు కూడా 14 రికార్డ్స్ వస్తాయి చూడండి. అదిగోండి, అంటే మిన్ అయినా మ్యాక్స్ అయినా దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు రో ఐడిని బేస్ చేసుకొని. రో ఐడి బేస్ చేసి కూడా మనం డూప్లికేట్స్ని ఎలిమినేట్ చేయవచ్చు. ఇంకో పద్ధతి ఉంది, అది కూడా చూద్దాం. ఇప్పుడు గ్రూప్ బై వాడి ఎలా ఎలిమినేట్ చేయొచ్చో చూద్దామండి. సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ కామా ఈనేమ్ ఫ్రమ్ ఈఎంపి గ్రూప్ బై ఎంప్లాయీ నెంబర్ కామా ఈనేమ్ అండి. మీకు ముందు చెప్పాను, గ్రూప్ బై అనేది అగ్రిగేట్ ఫంక్షన్తో కంపల్సరీ రాయాలని ఏమీ లేదు. బట్ అగ్రిగేట్ ఫంక్షన్ రాస్తే కనుక గ్రూప్ బై కంపల్సరీ రాయాలి. గ్రూప్ బై దీన్ని ఆర్డర్ బై కూడా చేస్తున్నాను, ఎంప్లాయీ నెంబర్ బేస్ చేసి సీరియల్ వైజ్ మీకు వస్తుంది. ఇప్పుడు చూడండి 14 రికార్డ్స్ వచ్చాయి. ఎంప్లాయీ నెంబర్ కామా ఈనేమ్ ఇచ్చాను. అయితే దీనికి ఒకసారి కౌంట్ చూద్దాం ఇప్పుడు ఎన్ని ఉన్నాయో. కౌంట్ ఆఫ్ స్టార్. ఇప్పుడు కౌంట్ కనుక ఇస్తే మనకి డూప్లికేట్స్ ఎన్ని ఉన్నాయో అక్కడ షో చేస్తుంది. పక్కన చూడండి. స్మిత్ అనేవాడు 2 సార్లు ఉన్నాడు, అలెన్ 2 సార్లు ఉన్నాడు, వార్డ్ 2 సార్లు ఉన్నాడు, జోన్స్ 2 సార్లు ఉన్నాడు. అంటే ఈ కౌంట్ కూడా ఒక అగ్రిగేట్ ఫంక్షన్ అండి. కౌంట్ వాడితే కంపల్సరీ గ్రూప్ బై వాడాలి, కానీ గ్రూప్ బై వాడితే కౌంట్ వాడాల్సిన అవసరం అయితే లేదు. ఇదండి. నెక్స్ట్ ఇంకొకటి ఉందండి, ఇంకో మెథడ్ ఏంటంటే, ఇంకో సింటెక్స్ సెట్ ఆపరేటర్స్ని వాడి కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు డిస్టెంట్కి డూప్లికేట్ రికార్డ్స్ని. సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ కామా ఈనేమ్ ఫ్రమ్ ఈఎంపి. ఫస్ట్ ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను చూడండి ఎన్ని రికార్డ్స్ వస్తాయో. చూడండి 18 రికార్డ్స్ వచ్చాయండి. దీనికి నేను సెట్ ఆపరేటర్స్ వాడతాను. యూనియన్ అనేది ఒక సెట్ ఆపరేటర్. సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ కామా ఈనేమ్, ఈ రెండిట్లో ఉన్న డిస్టింక్ట్ రికార్డ్స్ని మనకు అది షో చేస్తుంది యూనియన్ వాడేటప్పుడు. యూనియన్ ఎప్పుడు కూడా డూప్లికేట్స్ని ఎలిమినేట్ చేస్తుందండి సెట్ ఆపరేటర్స్. చూడండి 14 రికార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు యూనియన్ ఆల్ అనేది ఒకసారి చూద్దాం, అది ఏమవుతుంది అనేది చూస్తే కనుక యూనియన్ ఆల్ ఇది మొత్తం క్వరీని సెలెక్ట్ చేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇది ఏమవుతుందంటే మల్టిపుల్ రికార్డ్స్ని ఇస్తుందండి. 18 × 2 36 రికార్డ్స్ని షో చేస్తుంది. సో యూనియన్ ఆల్ అనేది మనకి డూప్లికేట్స్ని ఎలిమినేట్ చేయడానికి యూజ్ అవ్వదు, యూనియన్ మాత్రమే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇంటర్సెక్ట్ కూడా డూప్లికేట్ రికార్డ్స్ని ఎలిమినేట్ చేయడానికి యూజ్ అవుతుందండి. ఇంటర్సెక్ట్ కూడా ఒక సెట్ ఆపరేటర్ అండి. ఇంటర్సెక్ట్, యూనియన్ ఈ రెండింటిని చూస్తే కనుక సెట్ ఆపరేటర్స్ వాడే ముందు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. అందులో కాలమ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి, అండ్ కాలమ్స్ యొక్క డేటా టైప్ కూడా ఈక్వల్గా ఉండాలండి. అంటే నేను ఎంప్లాయీ నెంబర్ ఈ నేమ్ అనేవి 2 కాలమ్స్ ఇచ్చాను. ఆ రెండే మీదన 2 ఉంటే కింద 2 ఉండాలి. అండ్ వాటి యొక్క డేటా టైప్ అనేది అది నెంబర్ అయితే నెంబర్ అయి ఉండాలి, వేర్కార్ అయితే వేర్కార్ అయి ఉండాలి, డేట్ అయితే డేట్ అయి ఉండాలి. అలా చూసుకోవాలండి. అంటే కాలం నేమ్, కాలం నెంబరు, కాలం డేటా టైప్ అనేవి 2 ఈక్వల్ అయి ఉండాలండి, మీద ఉన్న కొరీకి కింద ఉన్న కొరీకి. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది, రో నెంబర్ బేస్ చేసుకొని ఎలా చేయొచ్చు. సెలెక్ట్ ఈ నేమ్ కామా రో నెంబర్. ఇది రో నమ్ కాదండి, రో నెంబరు. రో నెమ్ అనేది ఒక సుడో కాలము, రో నెంబర్ అనేది ఒక ఫంక్షన్ అండి. ఇది రో నెంబర్ని బేస్ చేసుకొని మనం ఎలా రాయొచ్చు అనేది చూద్దాం. ఓవర్ పార్టీషన్ బై ఎంప్లాయీ నెంబర్ కమా ఈ నేమ్, ఆర్డర్ బై చేస్తాను ఎంప్లాయీ నెంబర్ని బేస్ చేసుకొని. ఆర్డర్ బై ఎంప్లాయీ నెంబర్. దీని అంతటిని ఒక అలియాస్ నేమ్ ఆర్ ఇచ్చానండి. అంటే రో నెంబర్కి ఒక అలియాస్ నేమ్ ఇచ్చాను ఆర్ అనేది. ఫ్రమ్ ఈఎంపి టేబుల్. ఈ క్వరీని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏమవుతుందో. సెలెక్ట్ చేశాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి ఎగ్జిక్యూట్ చేస్తే పక్కని నెంబర్స్ ఇచ్చింది, రో నెంబర్ అనమాట ఇదంతా.
స్మిత్కి 1, స్మిత్ అనేవాడు 2 సార్లు వచ్చాడు కనుక వాడికి 1, 2 అని ఇచ్చింది. అలాగే డూప్లికేట్స్ ఎన్ని ఉంటే వాటికి 2 అని ఇస్తుంది, డూప్లికేట్ లేని వాటికి 1 అనేది ఇస్తుంది రో నెంబరు. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి నేను సబ్ క్వరీ వాడతాను. ఈ సబ్ క్వరీ వాడి దాన్ని డూప్లికేట్ని ఎలిమినేట్ చేస్తానండి. సబ్ క్వరీ వాడతాను ఎలా అంటే సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ కామా ఈ నేమ్ ఫ్రమ్, మొత్తం దీన్ని ఇన్లైన్ క్వరీ అండి, ఇది సబ్ క్వరీ కాదు, ఇన్లైన్ క్వరీ అంటాం. ఇన్లైన్ క్వరీ అంటే టేబుల్ నేమ్ ప్లేస్లో క్వరీను మనం ఒక క్వరీని కనుక వాడితే అది ఇన్లైన్ క్వరీ అవుతుంది. వేర్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ ఆర్ అంటే రో నెంబర్ యొక్క అలియాస్ నేమ్, వేర్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే రో నెంబర్ 1 ఉన్న రికార్డ్స్ని మనకి ఇక్కడ షో చేస్తుంది అనమాట. ఇదంతా ఇన్లైన్ క్వరీ అండి. ఇది ఏంటంటే ఇన్లైన్ క్వరీ అంటాము. టేబుల్ నేమ్ ప్లేస్లో కనుక మనం సబ్ క్వరీని రాస్తే అది ఇన్లైన్ క్వరీ అవుతుందండి. అయితే ఇక్కడ కనుక చూస్తే 14 రికార్డ్సే వచ్చాయి. ఇంకొక క్వరీ ఉంది, అదేంటంటే ర్యాంక్ యూజ్ చేసి మనం ఎలిమినేట్ చేయొచ్చు డూప్లికేట్స్ని. అది కూడా చూద్దాం ఒకసారి. సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ కామా ఈ నేమ్ ఫ్రమ్ కాదు, ఇక్కడ ఈ నేమ్ తర్వాత ర్యాంక్ అనే ఫంక్షన్ ఒకటి వాడదాం, కామా ర్యాంక్ ఆఫ్ పేరెంథిసిస్ ఓవర్ పార్టీషన్ చేస్తానండి. దీన్ని ఎంప్లాయీ నెంబర్ అండ్ ఈ నేమ్ బేస్ చేసి పార్టీషన్ చేస్తున్నాను. ఓవర్ పార్టీషన్ బై ఎంప్లాయీ నెంబర్ కమ ఈ నేమ్. ఇక్కడ ఆర్డర్ బై అనేది ఒకటి రాస్తాను. ఆర్డర్ బై అనేది ఇక్కడ నేను రో నమ్ని బేస్ చేసి ఆర్డర్ బై చేస్తానండి. రో నమ్ అనేది ఒక సుడో కాలం అండి. ఆర్డర్ బై అనేది రో నమ్ బేస్ చేసుకొని చేస్తున్నాను. దీనికి ఒక అలియాస్ నేమ్ ఇచ్చాను ఆర్. ఈ ర్యాంక్ అనే ఒక కాలంకి అలియాస్ నేమ్ అనేది ఆర్ అండి. ఫ్రమ్ ఈఎంపీ టేబుల్ అండి. కిందకి లాగాను చూడండి, ఇది పై సైడ్కి కనబడదు సైడ్కి వెళ్తే, అందుకని కిందకి దించాను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి ర్యాంక్ జనరేట్ అయింది. ఒక్కొక్క రికార్డుకి ఒక్కొక్క ర్యాంకు. డూప్లికేట్ ఉన్నదానికి సెకండ్ అని వస్తుంది, ఒక్కొక్కటి ఒరిజినల్ ఉంటే దానికి 1 అని వస్తుంది. ఇలా ర్యాంక్ జనరేట్ అయిందండి. ఇప్పుడు ఈ ర్యాంక్కి ఒక అలియాస్ నేమ్ ఇచ్చాను కదా, ఆ అలియాస్ నేమ్ బట్టి నేను ఆర్ ఈక్వల్ టు 1 వేర్ క్లాజ్ ఇచ్చుకొని ఆర్ ఈక్వల్ టు 1 అంటాను. దీన్ని కూడా నేను ఒక ఇన్లైన్ క్వరీ రాస్తాను. ఇన్లైన్ క్వరీ అంటే టేబుల్ నేమ్ ప్లేస్లో క్వరీ రాస్తే అది ఇన్లైన్ క్వరీ అవుతుందండి. సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ కమ ఈ నేమ్ ఫ్రమ్, ఈ క్వరీ మనకి టేబుల్ నేమ్ అవుతుంది. వేర్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ర్యాంక్ 1 ఉన్న రికార్డ్స్ అన్నీ మనకి షో చేస్తుంది. వేర్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకే అండి, చూడండి 14 రికార్డ్సే వచ్చాయి. ఇలా మనం చాలా పద్ధతులు వాడి డూప్లికేట్స్ని ఎలిమినేట్ చేసుకోవచ్చండి. సో ఇంతవరకు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.